నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్ని విధాలా ఆదుకుంటామని హామీ. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఉపసంహరించకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు. నిరసన కార్యక్రమంలో వామపక్ష నాయకులు. రీసర్వే పట్టాదారు పాసు పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం గతంలోని జగన్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనతో జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రాజు. స్వచ్ఛతా ప్రమాణాలే ఆపరేషన్ క్లీన్ స్వీప్ లక్ష్యం. చీపురు పట్టి రోడ్లను, పరిసరాలను శుభ్రం చేసిన ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి సత్యవాణి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఉదయం KGH ఆసుపత్రికి చేరుకుని మార్చురీలో ఎంతమంది ఉన్నారనే దానిపై జాయింట్ కలెక్టర్ విద్యాధర్ని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో చనిపోయిన 8 మంది బంధువులను పరామర్శించి వారి నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నియమించిన 3 కమిటీ రంగంలోకి దిగింది. బొకారో నుండి విశాఖపట్నం చేరుకున్న 3 కమిటీ సభ్యులు సంఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. 3 కమిటీతో శ్రీనివాస్ వర్మ భేటీ కానున్నారు. ప్రమాదానికి గల కారణాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై కమిటీ సభ్యులతో సమీక్షించనున్నారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం విశాఖ ఉక్కుని మన పెద్దవాళ్ళు సాధించుకుంటాం జరిగింది. మీడియా మిత్రులు తెలుసు, విశాఖపట్నం ప్రజలకి తెలుసు. ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు కూడా విశాఖ ఉక్కు ఒక సంక్షోభంలోకి వెళ్తే మనం కాపాడుకుంటాం జరిగింది. అదే పరిస్థితి మళ్లీ వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటుపక్కన కుమారస్వామి గారు, ఇటుపక్కన వర్మ గారు, నిర్మలా సీతారామన్ గారు అందరూ కలిసికట్టుగా కూర్చుని సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని తిరిగి కాపాడుకుంటే కాదు తిరిగి ప్రొడక్షన్ ప్రారంభించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధాకరం. ఒక పక్కన మేమందరం కూడా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది విశాఖ ఉక్కుకి, ఎందుకంటే టెక్నాలజీ చాలా మంచిది. ఆ టైంలో కట్టిన 4 ప్లాంట్లు గానీ ఒకసారి చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ ఉన్న ప్లాంట్ ఇది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇది జరిగిందనే బాధ అందరు కలిగింది. నిన్న కరెక్ట్ గా 4 గంటల 10 నిమిషాలకి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్ గారు, సిపి గారికి ఇక్కడ వస్తడం జరిగింది. దాని తర్వాత గౌరవ హోంమంత్రి గారు, ఎంపీ గారు, మా పల్లా శ్రీనివాస్ గారు ఆయన వస్తడం జరిగింది. నిన్న తెలుసుకున్న వెంటనే రాత్రే కుమారస్వామి గారు వచ్చి సుమారుగా పొద్దున్న 2 వరకు మొత్తం చూసి తిరిగి ఆయన వెళ్తాం జరిగింది. వర్మ గారు కూడా ఇక్కడికి వస్తాం జరిగింది, గన్నబాబు గారు వస్తాం జరిగింది. ఎందుకంటే మా అందరు ఎన్డీఏ పైన ఉన్న బాధ్యత కేవలం కుటుంబాలని ఆదుకుంటాం కాదు, కార్మికులకి అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. ఇప్పుడు 8 మంది చనిపోతాం జరిగింది, 6 హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా కాంట్రాక్ట్ అయినా ఫుల్ టైం ఎంప్లాయీస్ అయినా వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ కి చాలా స్పష్టంగా ఇంత రావాలనేది ఉంది నిబంధనలు, అది కూడా మేము రివ్యూ చేస్తున్నాం. దాంతోపాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఇంత ఇవ్వాలి, యాక్సిడెంట్ జరిగితే ఇంత ఇవ్వాలని చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ రూల్ బుక్ లో ఉండడం జరిగింది. మేము ఇక్కడ వచ్చి కేవలం ఏదో చెక్ అందించి వెళ్ళేదానికి రాలేదు. ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అడిగేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా పర్మనెంట్ జాబ్ ఇస్తామని పెద్ద మనసుతో కుమారస్వామి గారు ఒక హామీ ఇచ్చారు. కేంద్రంలో ఉన్న సెక్రటరీ గారు ఇది ఎక్కడ లేదు కదా సార్ అంటే, అవసరమైతే నేను కేబినెట్ కూడా తీసుకెళ్తా, నథింగ్ టు వరీ, ఐ విల్ గెట్ ఇట్ డన్, నాది బాధ్యత. ఎందుకంటే ఆ కుటుంబాలకు మనం అండగా నిలబడాల్సిన సమయం ఇదని ఆయన చెప్తాం జరిగింది. సో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా నిలబడాలి, బాధ్యత మా పైన ఉంది. కుటుంబాలు కలిసి కూడా చెప్పాను, రూల్స్ ప్రకారం కొంతమందికి ఎక్కువ వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఎంతున్నా అంత ఇవ్వాలి. సీఎండీ గారు స్పష్టంగా చెప్పారు. నిన్న కుమారస్వామి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు డేట్ మారే లోపల 25 లక్షల రూపాయలు ఫస్ట్ విడత కింద 8 మంది వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేస్తూ జరుగుతుంది. దాని తర్వాత రావాల్సిన ఎక్స్గ్రేషియా, పిఎఫ్ అకౌంట్ నుంచి రావాల్సిన డబ్బులు, స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సిందంతా కూడా మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఆ కుటుంబాల అకౌంట్ లో వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడితో మేము ఆగం. అంత్యక్రియలు అయిన తర్వాత పెద్దకరమైన తర్వాత మళ్ళీ అమరావతిలో ఒకసారి కూర్చుందాం కుటుంబాలతో, ఇంకెలా చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది. వాళ్ళు కేవలం సొంత కాళ్ళపై నిలబడతాం కాదు, ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఎట్లయితే విశాఖ ఉక్కుని కలిసికట్టుగా ఎన్డీఏ కాపాడిందో అదే విధంగా కార్మికులకి మేము అండగా నిలబడతాం, ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతాం.
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను ఉపసంహరించకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని వామపక్షాలు హెచ్చరించాయి. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న భారాలకు నిరసనగా వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం ప్రకాశం చౌక్ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ గోదావరి జిల్లాలో గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న గ్యాస్ ను గుజరాత్కి తరలించి అంబానీ ఆస్తులను మోడీ పెంచుతున్నారని విమర్శించారు. అదే మన గ్యాస్ నిక్షేపాలు మనకిక్కడ ఉపయోగిస్తే 100 రూపాయలకే గ్యాస్ బండ అందించవచ్చన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలు అదుపు చేయడంలో మోడీ ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారాలు ఉపసంహరించకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ సభలో సిపిఐ జిల్లా సమితి నాయకులు చెల్లబోయిన రంగారావు, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు దండు శ్రీనివాసరాజు, ఎంసీపీ ఐయు నాయకులు కె మహంకాళి మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాకముందు ధరలు తగ్గిస్తానని, ప్రజలపై భారాలు వేయనని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలపై మోయలేని భారాలను మోపుతున్నారన్నారు. మోడీ ప్రజలకు ఖర్చులు తగ్గించుకొని చెప్తూ ఆయన మాత్రం విదేశీ ప్రయాణాలు, విలాసవంతమైన వస్తువులకు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలతో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం జిల్లా నాయకులు ఏ రవి, కె క్రాంతిబాబు, జుత్తుగ నరసింహమూర్తి, ఎం వైకుంఠరావు, ఇంజేటి శ్రీనివాస్, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, వడుగు వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు, వరలక్ష్మి, వెంకటేశ్వరరావు, కె వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు. అయిపోయిన తర్వాత 5 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు బాగారు. అంటే ఆటోసాలను ఇతర వాణిజ్యాలకి ఉపయోగించే గ్యాస్ ని 10 దఫాలుగా పెంచారు. ఒక పక్కన యుద్ధాలను ఆపుతానని చెప్పాడు, యుద్ధం సమయంలో భారాలు వేయకుండా చూస్తానని చెప్పాడు. ఇప్పుడేమో మీరు నీళ్లు వాడకండి, అలాగే గ్యాస్ వాడకండి, పెట్రోల్ వాడకండి, కట్టెల పొయ్యి వాడండి, అలాగే ఆఖరికి బంగారం కొనకండి అని చెప్పేసి మనకి నీతి సూత్రాలు చెప్తూ మన మీద ఈ భారాలు విధించాడు. 3 టన్నుల బంగారాన్ని, 3 లక్షల టన్నుల బంగారాన్ని విదేశాలకు అమ్మేశాడు. మనల్ని కొనద్దంటున్నాడు, మన పిలుపు చేయమంటున్నాడు, మన మీద ధరల భారాలు పెంచుతున్నాడు. కానీ ఆయన మాత్రం మన మీద భారాలు విధిస్తా ఉన్నాడు. ఏమిటి కారణం? అక్కడ మనకి కృష్ణా గోదావరి బేస్ ఉంది, అక్కడ అపారమైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. అవి మనకి 50% కేటాయిస్తే 100 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పేసి కావూరు సాంబశివరావు గారు, కొల్లూరు బాబురాజు గారు హామీ ఇచ్చారు. హామీ గాలిలో కలిసిపోయింది. కానీ మన భూమి కింద మాత్రం పెట్రోల్, డీజిల్ అంబానీ కంపెనీ వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. ఇరాన్, రష్యా నుంచి తక్కువగా పెట్రోల్ ఇస్తామని చెప్తా ఉంటుంటే అమెరికా వాళ్ళు కొనొద్దని చెప్పిన ఫలితంగానే మోడీ గారు టొంక మాట అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ మాట అంటున్నారు. వీళ్ళు ఒక మాట ఒకరు వింటూ మనందరినీ నడ్డి విరించి మన భారాలు విధిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇదేదో వామపక్షాల రాస్తారోకోగా కాదు, ప్రజలందరి నిరసనగా భావించి రాబోయే కాలంలో మనందరం గట్టిగా మాట్లాడాలి, నిలదించాలి, ప్రశ్నించాలని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయింది. మేము అధికారంలోకి వస్తే అధిక ధరలు అరికడతాం, పెట్రోల్, డీజిల్ ధరలు అరికడతాం, నిరుద్యోగ సమస్యలు అరికడతాం, విదేశాల్లో డబ్బులు తీసుకొస్తామని చెప్పేసి ఎన్నో వాగ్దానాలు చేశారు. 12 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి గతంలో ఏ ప్రభుత్వం కూడా వెయ్యి భారాలు ఈ ప్రభుత్వం వస్తా ఉంది. ఈ రోజున పెట్రోల్ ధర 118 రూపాయలు అయింది, డీజిల్ ధర 115 రూపాయలు అయింది, గ్యాస్ బండ్ ధర 1000 రూపాయలు అయింది. ఈ రకంగా అన్ని ధరలు పెరిగిపోవడం వల్ల నిత్యావసర ధరలు పెరిగిపోయి పేద మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనివార్య పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసమే ఈ రాష్ట్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరల్ని అరికట్టాలని, అలాగే గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే అదుపులోకి తీసుకొచ్చి సామాన్య ప్రజలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు దనికొండ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉండి మెయిన్ సెంటర్లో కేంద్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దనికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు, ఇంధన ధరలు నిరంతరం పెరుగుతూ ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం అన్ని రంగాలపై పడుతుండటంతో రవాణా ఖర్చులు పెరిగి సామాన్య ప్రజల జీవనం మరింత కష్టతరంగా మారిందన్నారు. వంట గ్యాస్ ధరలు కూడా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఇంధనాలపై విధిస్తున్న అధిక పన్నులను తగ్గించి ధరలను నియంత్రించాలని, ప్రజా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామకూరి వెంకటరత్నం, పెళ్లూరి సుబ్రహ్మణ్యం, నక్కా వెంకటేశ్వర్లు, కడలి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. సామాన్య ప్రజానీకం మీద ధరలు పెరిగి మోయలేని భారం ప్రజానీకం మీద పడతా ఉంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకేమో పన్నులు తగ్గిస్తూ సామాన్యులు ఉపయోగించేటువంటి సరుకుల మీద, వస్తువుల మీద పన్నులు పెంచుతూ ఈరోజు ధరలు పెరగడానికి కారణం అవుతా ఉన్నాయి. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా ఈరోజు ఉండి మండల కేంద్రంలో రాష్ట్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల్ని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల మీద వేస్తున్నటువంటి పన్నుల్ని తగ్గించాలని, ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఇతర వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఆకివీడు మెయిన్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి తవిటినాయుడు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం చమురు ధరలను అమాంతం పెంచి ప్రజలపై కోట్ల రూపాయల భారం మోపిందన్నారు. ఇదిగాక భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెంచుతామని చెబుతున్నారని అన్నారు. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజలపై అనేక రకాల భారాలు పడుతున్నాయన్నారు. అనంతరం సిపిఎం న్యూ డెమోక్రసీ నాయకులు రామ్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, లేని పక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెంకి అప్పారావు, బి కళ్యాణి, జి లావణ్య, బి వర్మ, బి సుబ్బారావు, పి ప్రసాద్, బి శ్రీను, డి రవితేజ తదితరులు పాల్గొన్నారు. పార్టీలు అన్ని సెంటర్లో రాస్తారోకలు నిర్వహించాలని, ఈ రాస్తారోకలకి ప్రజానీకాన్ని సహకరించాలని పిలిపివ్వడం జరిగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. వీటి కారణంగా సామాన్య కుటుంబాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి కారణం ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం కారణమే. అయితే ప్రభుత్వాలు గాని మిగతా వారు గాని ఏమంటారంటే ఈ అంతర్జాతీయంగా యుద్ధం జరుగుతా ఉంది, ఈ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ అనేటువంటిది కొరత ఏర్పడింది, దానికి రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు. క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుతున్నప్పటికీ, బ్యారెల్ రేటు తగ్గుతున్నప్పటికీ ఇక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. ఈ రేట్లలో పన్ను శాతం కూడా విపరీతంగా పెంచి ఇవాళ సామాన్యుడి మీద, వినియోగదారుడి మీద ఇవాళ భారం మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలపై ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ తగ్గించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు, వ్యాపారస్తులు, కార్మికులు అందరి మీద కూడా విపరీతమైనటువంటి భారం పడుతుంది. ఈ పెరుగుదల నెక్స్ట్ భవిష్యత్తులో పెరుగుదల కూడా అసలు దీనికి సంబంధం ఏంటని మనం ఆలోచిస్తే యుద్ధం వల్ల ఆయిల్ రేట్లు పెరగడం అనేది, డీజిల్, పెట్రోల్ రేట్లు పెరగడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం మరి మన దేశానికి మనకు కానీ సంబంధం లేదు. ఏ రకంగా సంబంధం లేదంటే అక్కడ ఇజ్రాయెల్ ని అమెరికా ఎగదోస్తుంది కాబట్టి ఇరాన్ మీద యుద్ధం చేయిస్తుంది. కాబట్టి మనం చెప్పేది యుద్ధం నివారించాలి. దానికి సంబంధించిన సలహాలు, సూచనలు మన దేశం నుంచి కూడా ఇచ్చి యుద్ధం నివారించే పద్ధతుల్లో ట్రంప్ గారి మీద ఒత్తిడి తీసుకురావాలి. అదేవిధంగా మన దేశం మీద ఈ రోజున అనేక సరుకుల మీద కూడా సుంకాలు పెంచడం అనేది, రేట్లు పెంచడం అనేది జరుగుతుంది. దీని మీద మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం ఎవరు కూడా మాట్లాడట్లేదు. దీని వల్ల ప్రజల మీద విపరీతమైన బాధ పడుతుంది. కాబట్టి పెంచొద్దు, ఇప్పటికే పెరిగినటువంటి డీజిల్, పెట్రోల్ ధర తగ్గించాలని చెప్పి ఈ రోజున వామపక్షాల ఆధ్వర్యంలో స్టేట్ వేడిగా ఈ రీసర్వే పట్టాదారు పాస్ పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అన్నది గతంలోని జగన్ ప్రభుత్వంలో ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టారని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాసు అన్నారు. భీమవరంలోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాసు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తూ మీ భూమి మీ హక్కు కార్యక్రమం నిర్వహించారని, ఆచంట నియోజకవర్గంలో పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ పంపిణీ చేయడం జరిగిందని, చంద్రబాబు పర్యటన సందర్భంగా ఈ జిల్లాకి మంచి ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తారని జిల్లా ప్రజలు ఆశించారన్నారు. యోగా చేయండి, ప్రోటీన్ ఫుడ్ తినండి లాంటి మాటలు చెప్పి ఈ జిల్లా ప్రజలకు మొండి చేయి చూపించారన్నారు. అమరావతి వచ్చి మోడీ గతంలో ఎలా అయితే మట్టి నీరు ఇచ్చారో అలా జిల్లా పర్యటన సందర్భంగా ప్రచార ఆర్భాటం చేశారని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాన్ని క్రెడిట్ కొట్టేయాలని చంద్రబాబు నాయుడు చాలా
తాపత్రయపడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. జిల్లా పర్యటన సందర్భంగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం, ఇక్కడ ప్రజలు ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా రైతులకి మంచి ప్రోత్సాహం అనౌన్స్ చేస్తారు. ఈ జిల్లాకి మంచి ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తారు. అభివృద్ధికి నిధులు కేటాయిస్తారు. చేపల ఆక్వా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి ఏదైనా ఓరాట చెందేటువంటి మాట ఏదైనా చెప్తారని జనరల్ గా ఆశించాం. కానీ ఆయన చెప్పింది ఏమంటే, జిల్లా వాసులందరికీ, రాష్ట్ర ప్రజలకి ఇక్కడి నుంచి మీరు అందరూ కూడా యోగా చేయండి, మంచి రైస్ తినొద్దు, ప్రోటీన్ ఫుడ్ తినండి, ప్రకృతి సేద్యం చేయండి, ఇలాంటి మాటలు అనౌన్స్ చేయటం ఈ జిల్లా ప్రజలకు మొండి చేయి చూపించినట్టు. అమరావతి వచ్చి మోడీ గారు గతంలో ఎలా అయితే మట్టి చెల్లారో అలా జిల్లా పర్యటన సందర్భంగా ప్రచారార్భాటంలో భాగంగా ఈ రీసర్వే పట్టాదారు పాస్ పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అన్నది గతంలోనే జగన్ గారి ప్రభుత్వంలో ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జగన్ గారి ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాన్ని ఈ క్రెడిట్ కొట్టేయాలని చంద్రబాబు నాయుడు గారు చాలా తాపత్రయపడుతున్నారు. 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వంలో చేసినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భూ సర్వే ఒక మంచి ఉద్దేశంతో మేము ఎన్నికల ముందే 2019 ఎన్నికల ముందే ఆ రోజున అనౌన్స్ చేయడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏవైతే రైతాంగం ఆశిస్తా ఉన్నారో ఈ 100 సంవత్సరాల నుంచి సరైనటువంటి సరిహద్దు భూ వివాదాలు కానీ, ఈ రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు, సరైనటువంటి గవర్నమెంట్ సర్వేలు ఎక్కడా సరిగ్గా చేయకపోవటం కానీ, ఫలానా నా భూమి అని చెప్పుకోవడానికి సరిహద్దు రాళ్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఎన్నో భూ తగాదాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఎక్కువ పెండింగ్ లో ఉండటం, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అధికంగా దీన్ని ఉపయోగించుకుని కొంతమంది అధికారులు దీన్ని ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దీని ఒక పరిష్కార మార్గం చూపాలన్నటువంటి ఆలోచనతోటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో భూ సర్వే చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం, దానికి కావలసినటువంటి చట్టాలను కూడా సవరించడం కూడా జరిగింది. ఇలాంటి టైటిలింగ్ యాక్ట్ ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వంలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా దానికి తగినటువంటి అధికారులను నియమించి, సచివాలయ ఉద్యోగులను నియమించి, ఎందుకంటే గతంలో ఎక్కడైనా రైతుకి సరిహద్దు వివాదం వస్తే ఒక సరైనటువంటి సర్వేరు కానీ, రెవెన్యూ అధికారి కానీ అందుబాటులో ఉండే పరిస్థితి ఉండేది కాదు. మండల స్థాయిలోకి వెళ్ళి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. లేదు, కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి చిన్న విషయానికి కూడా మరి 10 సార్లు తిరిగేటువంటి పరిస్థితి, అది పరిష్కారం కాకుండా కోర్టులకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గతంలో ఉండేవి. దీనికి అధికారులను నియమించి, సచివాలయ ఉద్యోగులను నియమించి, ప్రతి గ్రామంలో కూడా ఒక సర్వేర్ని నియమించి మరి పగడ్బందీగా ఈ భూ సర్వే కార్యక్రమాన్ని ఆ రోజున చేపట్టడం జరిగింది. 2020లోనే సర్వే ఆఫ్ ఇండియా తోటి ఒప్పందం చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. కానీ దీన్ని ఎన్నికల ముందు ఎలా మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకుడు దుష్ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ భూమి లాగేసుకుంటున్నారని, రాళ్ళ మీద ఫోటోలు ఉన్నాయని, ఇది మీ భూమి కాదు, ఈ ప్రభుత్వం వస్తే మీ భూములన్నీ కూడా ప్రభుత్వం తాకట్టు పెట్టేస్తుంది, నేను అధికారంలోకి వస్తే ఈ యాక్టులను రద్దు చేస్తా, ఈ కార్యక్రమాలను రద్దు చేస్తా అని ఒక దుష్ప్రచారం ప్రజల్లోకి పంపేటువంటి కార్యక్రమం ఎన్నికల ముందు కూడా చేయటం జరిగింది. కానీ మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి సహకారంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం అని 400 కోట్ల రూపాయల ప్రోత్సాహం కూడా ఆ రోజున ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక పట్టాదారు పాస్ పుస్తకమే కాకుండా రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా
డిజిటలైజేషన్ చేసి క్యూఆర్ కోడ్ ఇవ్వటం, జియో ట్యాగింగ్ చేయటం, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడి చేయటం, రియల్ టైం అలర్ట్స్, ఇవన్నీ కూడా జగన్ గారి ప్రభుత్వంలో చేయటం జరిగింది. కానీ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఇది జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజల్ని మోసం చేయాలని చూశాడు, నేను ఇప్పుడు ఇవ్వాలని చూస్తున్నాను, ఇదంతా నేనే కనిపెట్టాను అని చెప్తోంది. ఆ రోజున రైతుకు గాని ప్రజలకు గాని ఇబ్బంది కలగకుండా రాళ్లు కూడా ప్రభుత్వమే కొని రాళ్లు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు తుడిపించేటువంటి కార్యక్రమం చేస్తాం. రాళ్లు పాతింది జగన్ గారు, పేర్లు చేరిపేసే చంద్రబాబు నాయుడు. ఈయన చేసినటువంటి కార్యక్రమం. పుస్తకం మాది రంగు అయింది, క్రెడిట్ ఎవరికి వస్తుంది? ఇలా ఈ రోజున ప్రజల్ని ఇంకా మభ్య పెట్టాలని చూడటం విడ్డూరంగా ఉంది. గతంలో ఎన్నో ఇబ్బందులు గత తెలుగుదేశం ప్రభుత్వంలో 22A తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం చేయటం వల్ల ఆ రోజునటువంటి సరైనటువంటి అధికారులు లేకపోయి తప్పుడు సర్వే నెంబర్లు అన్ని కూడా ఎంటర్ చేయటం, ప్రభుత్వ భూములుగా ఎంటర్ చేయటం వల్ల ఈ రోజు వరకు 22లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని డిలీట్ చేయాలంటే పెద్ద ప్రాసెస్, కింద నుంచి పై దాకా అధికార దుర్వినియోగం, అయితే అధికారులను ప్రజలను ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు దాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం. మీరు చేసినటువంటి ఘనత ఆ రోజున మీ సరైనటువంటి యంత్రాంగం లేకపోవడం వల్ల ప్రభుత్వ భూముల పేరు చెప్పి ప్రైవేట్ ఆస్తులను కూడా 22A చేర్చటం, ఇప్పుడు ఏదన్నా ఉంటే రికార్డులు తారుమారు చేశారని రైతులు శాశ్వత రక్షణ కల్పించడమే ధ్యేయమని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూ సర్వే చేస్తే, ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చేస్తే దాన్ని మీరు క్రెడిట్ కొట్టేయాలని అదే కార్యక్రమాన్ని రంగు మార్చి పుస్తకం మార్చి లేదు రాడ్ మీద పేరు చేర్పినందు మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం, మీరు చేసినటువంటి దుష్ప్రచారం ప్రజలు గమనిస్తారని కోరుతూ ఉన్నా. ఇవాళ నిజంగా చాలా ఆలోచన ఆయన చెప్పేటువంటి కార్యక్రమం అందరూ కూడా, అంటే మీరు తిరిగి చెప్పేది ఏంటి, ప్రజలందరికీ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం లేదు, సంక్షేమ కార్యక్రమం లేదు, సూపర్ 6 అన్నిటి కూడా పక్కన పెట్టేశారు. ఈ జిల్లాకి ఎవరన్నా ఏదన్నా మంచి ప్రాజెక్టు ఏదన్నా వస్తాయంటే లేదు. ఇవాళ మీరు ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నారు, యోగా చేయండి, లేదు ప్రోటీన్ తినండి. నిజంగా ప్రోటీన్ తినడానికి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. చేపల రైతులు చేపలు తినమంటున్నారు, రొయ్యలు తినమంటున్నారు, ప్రజలను సంతోషమే. కానీ ఆ రైతులకి ఒక ప్రోత్సాహం ఏది? స్వచ్ఛతా ప్రమాణాలే ఆపరేషన్ క్లీన్ స్వీప్ లక్ష్యమని, ప్రజా జీవనంలో పరిశుభ్రతే ముఖ్యమని ఎమ్మెల్యే అంజిబాబు సత్యమణి, పొలపత్తి సత్యవాణి అన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం పట్టణం బ్యాంక్ కాలనీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టి రోడ్లను పరిసరాలను శుభ్రం చేశారు. సత్యవాణి మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు ప్రజల భాగస్వామ్యంతోనే ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ విజయవంతం అవుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యంపై దృష్టి సారించాయని, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం మన ఆరోగ్య రక్షణ కోసమేనని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమని, ప్రజల భాగస్వామ్యం లేకుండా 100% స్వచ్ఛాంధ్రాన్ని సాధించలేమన్నారు. 4 వారాల పాటు ఈ కార్యక్రమం సాగుతుందన్నారు. అనంతరం చీపురు పట్టి రోడ్లను పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో గంధం శ్రీదేవి, చీడే అమ్మాజీ, కొట్టు ప్రభావతి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, ఎంహెచ్ఓ సోమశేఖర్, వాకర్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వడుపు గోపి, ఎరంశెట్టి హరినాథ్, తాళ్లపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే దాని మీద మన రాష్ట్రంలో పరిశుభ్రత ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ ప్లాస్టిక్ నిషేధించి పరిశుభ్రత మన ఇల్లొక్కటే కాకుండా బయట రోడ్డు మీద కానీ ఎక్కడ ప్లాస్టిక్ అది లేకుండా నిషేధిస్తూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడగలగాలి. అందరూ శుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాము. మే 22 నుంచి జూన్ 20 వరకు ఈ ప్రోగ్రామ్ ని పెట్టారు. ఇది అందరూ సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకుంటూ
కార్యక్రమాన్ని సద్వినియోగం చేస్తారని అందరినీ కోరుకుంటున్నాను. భీమవరం అని ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అందరూ ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం అందరికీ తెలుసు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలము. అందుకని చెప్పి అందరూ కూడా మన పరిసరాలు, మన ఇల్లే కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకుంటే కనుక మనందరం ఆరోగ్యం ఉంటాము. ఆరోగ్యంగా ఉండటం కారణంగా మన సంఘాన్ని, దేశాన్ని కూడా బాగా ఆరోగ్యంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ప్లాస్టిక్ను కూడా నిషేధించాలి. ప్లాస్టిక్ కవర్లు సాధ్యమైనంత వరకు డ్రైనేజీలు వేయటం వల్ల డ్రైనేజీలు బ్లాక్ అప్ అయ్యి పైకి వచ్చేస్తున్న వాటర్, ఇట్లాంటివన్నీ కూడా పొల్యూషన్ అవటం ద్వారా మళ్ళీ మస్కిటోస్ పెరిగిపోవటం ద్వారా కూడా మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అట్లాంటివి కాకుండా ఉండటానికి, ఆరోగ్యంగా చూసుకుంటానికి మనం ఈ పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. ఈ కాలనీ మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంచడానికి అవేర్నెస్ చేయడంలో వారి వంతు పాత్రగా ఇంటింటికి తిరిగి మీరందరూ చెత్త కాలువలో వేయొద్దు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు, మన యొక్క క్లీన్ భీమవరంగా ఉంచడానికి మీ అందరూ సహకరించాలని వారి యొక్క తోడ్పాటు ఎంతో మాకు ఉపయోగపడుతుంది. ఏ కార్యక్రమానికైనా ముందుంటామని చెప్పారు. సందేశాన్ని మీ అందరూ తీసుకొని భీమవరం పట్టణాన్ని పరిశుభ్రంగా సుందరీకరణంగా ఉంచడంలో ప్రతి ఒక్కళ్ళు పాటుపడతారని నేను కోరుకుంటూ మా యొక్క భీమవరం పురపాలక సంఘం తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.